స్వర్గీయ పివి రావు 73వ జయంతి ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బలరాజు కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 73వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నా పేరు గుబ్బలరాజు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా స్వర్గీయ పివి రావు గారు స్వామినాయుడు సావిత్రమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఆయన సమాచారంలో గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఇది ఎస్సీ రిజర్వేషన్ గుర్తుకే పాటిస్తుందని ఆయన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా అనేక సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న మానవులందరినీ సమైక్యపరిచి ఎస్సీ వర్గీకరణ చట్టం మీద అలుపెరగని దేశంలో మరెవరో చేయలేని పోరాటాన్ని చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన 2004 నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించి అంబేద్కర్ ఏవైతే మనకి రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు అంటరాని కులానికి కల్పించాడో ఆయన కాపాడగలిగిన మహాయోధుడు స్వర్గీయ పివి రావు. ఆయన ఈ ప్రయత్నంలోనే తిరిగి స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని మళ్ళీ పార్లమెంట్లో మానవ ఓట్ల కోసం మేము దీన్ని పార్లమెంట్లో బిల్లు చేస్తామని మరి ప్రయత్నం చేస్తుండగా దాన్ని అడ్డుకోవడం కోసం వారు వెళ్ళి ఆంధ్ర భవన్లో ఆయన అకాలంగా గుండె మరణించడం జరిగింది. ఆయన మరణించిన 20 సంవత్సరాలు 15% ఆయన సాధించుకున్న ఈ రిజర్వేషన్ 20 సంవత్సరాలకు మోడీ గారి రూపంలో చంద్రబాబు రూపంలో ఈరోజు తిరిగి ఎస్సీ వర్గీకరణని అశాస్త్రీయంగా పార్లమెంట్లో 341 ఆర్టికల్ సవరించకుండా ఏదో ఒక ఉద్యోగి సుప్రీంకోర్టులో వేసిన కేసుని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాలకు అధికారాలు ఉంది, వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీరు చేసేసుకోవచ్చు అని ఒక అసంతృప్తమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదేమి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవలసిన ఈ రిజర్వేషన్లు మరి సెంట్రల్ ఉద్యోగాల్లో ఏ రకంగా పంపిణీ చేస్తే రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారు అర్థం కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మరి తీసుకురావడం జరిగింది. దీన్ని పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితోటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, పోరాటాన్ని కొనసాగిస్తాం. సుప్రీంకోర్టులో పెద్దలందరూ కూడా అనేక సంఘాలు వ్యాజ్యం వేశారు. ఖచ్చితంగా వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ మానవాళి తరఫున పోరాటం చేస్తామనేసి పివి రావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని హెచ్చరిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమర్ రహే అమర్ రహే.